మీరు అనలేదు. అనకపోగా మీ మామ ఏమన్నాడు? గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా, ఇలాంటి పదం నువ్వు వాడినవే అంటే అప్పుడు ఆంధ్రులు దొంగతనం చేసిరు నీళ్ళు. నువ్వు మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో తీస్తున్నది మీరే. మళ్ళీ ఈ రోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్లు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు. ఏం అరే అవునయ్యా. మళ్ళీ ఇంకో మాట అన్నాడు. అయ్యో ఈయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్ట. ఇది కొత్త, మళ్ళా ఇది తెచ్చిండు మళ్ళా. అరే అవునే, ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఇక మీరు ఎవరికి ఈ పార్టీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అంతకుముందు టీడీపీ అనుకో, మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా, కేటీఆర్ టీడీపీ కదా, హరీష్ టీడీపీ కదా. పార్టీలో గురించి మీరు ఇక మాట్లాడకండి. ఇక సరే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాన్ని తప్పుదోన పట్టేయాలని నువ్వు చూస్తున్నావు. నేను అడుగుతున్నా హరీష్ రావు, ఈరోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో. నేను అడుగుతున్నా, రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ నాయకుడుగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా, మీ రెండు పార్టీలు అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా? అది మీరు తప్పు కాదా? మరి ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ అక్కడ ఆంధ్ర ప్రాంతం, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు సహజంగా ఎవరైనా మాట్లాడతారు, సహజమే కదా, అది మాట్లాడాల్సిందే కదా. మాట్లాడిరు. మరి తెలంగాణ పేరు మీద జీవించే నాయకుడుగా అలయన్స్లో మరి రెండు పార్టీల అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ పోయింది హరీష్ రావు గారు? హరీష్ రావు నీకెక్కడ పోయింది ఈ జ్ఞానము? మరి ఆ రోజు మీ మామ నీ మాట అడిగినావా? సరే, మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫస్ట్ అక్కడ రాష్ట్ర విభజన గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్న రోజు మరి అది తప్పుగా ఎందుకు చెప్పలేవు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈరోజు నీవు లైవ్లో ప్రశ్నించినావు కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఎత్తలేదు? నేను నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పగలవా? తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మా మీద ఒక నింద పడేయాలని చూస్తున్నాడు. ఈ నీళ్ళ పంచాయతీ మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇక పెట్టిరిగా, కుంపటి పెట్టిరిగా, ఆంధ్రోళ్లకు తెలంగాణకు మళ్ళీ కుంపటి. ఇక కొట్లాడుకోండి, సాగుండి, బతుకుండి, ఏమైనా ఇది ఆట సాడి చేసారు. నేను అడుగుతున్నా, సరే ఫస్ట్ టైము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడుకున్నావు. ఆ రోజు సపోర్ట్ చేయలేవు హరీష్ రావు. ఆ రోజు సెకండ్ టైం ఎవరు వచ్చారు? మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ వైఎస్ఆర్ జగన్ అయ్యాడు. మరి వైఎస్ఆర్ జగన్ ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర, తెలంగాణ కేసీఆర్ అయిన తర్వాత జగన్ ఏమో మీ తెలంగాణ ప్రగతి భవన్ వచ్చిండు, నీ ఇంట్లోనే ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంటికే వచ్చిండు. కేసీఆర్ ప్రగతి భవన్కి వచ్చిండు. ఆ రోజు కొడుకున్నాడు, నువ్వున్నావు.
మరి ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంట్లో నువ్వు కోడి పులుసు నువ్వు పెట్టినావు, మీ మామ మీరు మళ్ళీ ఆంధ్రాకు పోయారు, వాళ్ళు పెట్టిరు పులుసు. అంటే మీరు చేస్తే అంత చక్కగానా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనేమో ఈరోజు మీరు ప్రశ్నిస్తారా? 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరు భోజనాలు సంపత్తి భోజనాలు చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? దీనికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు, దీనికి జవాబు చెప్పు. ఫస్ట్ ఇక చెప్పినాకనే మాట్లాడాలి. నువ్వు మళ్ళీ ఒకసారి దీనికి జవాబు చెప్పకుండా మాట్లాడితే మేము దీని మీదనే మాట్లాడుతూనే ఉంటాం. ఇక ఇది అందుకే నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, మరి హరి అన్నాడు ఒకటే మాట అన్నాడు, ఆ పిఆర్ఓ అన్నా, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషను ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఆయన 10 రోజులు 15 రోజులు స్టడీ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చరిత్ర, నిజము. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కానంత కాలం ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేసిన చరిత్ర మనది. కానీ మనం ఎప్పుడు బాధ్యతగా ప్రవర్తించినాము కానీ క్లెయిమ్ చేసుకోవాలని మనం ఆలోచన చేయలేదు. మీరు కట్టి 5 ఏళ్ళు కాలేదు కాళేశ్వరము, దాన్ని మీరు పదే మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి న్యాయంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మనకే ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యవసాయానికి, రైతులు, తాగునీరు, సాగునీరు ఈరోజు రాష్ట్రంలో నడుస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకొక మాట చర్చకు వచ్చింది, ఇంకో మాట చెప్తున్నా మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆనాడు రాజకీయ నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసిండు. పాదయాత్రలో ఏం చెప్పిండు? ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ